అందరికీ నమస్కారము. ఓంకార ధ్యానము. సత్యకాముడు పిప్పలాద మహర్షికి నమస్కరించి ఈ విధంగా అడుగుతున్నాడు. మహర్షి, మానవులలో ఎవరైనా చివరి దాకా అంటే చనిపోయే వరకు ఓంకార ధ్యానం చేస్తే ఏ లోకానికి పోతాడో నాకు వివరించండి. అది విన్న పిప్పలాదుడు చెప్పిన సమాధానం, సత్యకామ, ఓంకారం అనేది పరబ్రహ్మము, అపర బ్రహ్మము కూడా. పరబ్రహ్మము అంటే సర్వాతీత నిర్గుణ బ్రహ్మము, అపర బ్రహ్మము అంటే సాకారము, వ్యక్తరూపం గల హిరణ్య గర్భుడు. అందుచేత పండితులు, జ్ఞానులు ఓంకారాన్నే ఉపాసిస్తారు. ఇదే నాద బ్రహ్మము, దీన్నే ప్రణవము అంటారు. దీని నుంచే సమస్త శబ్దాలు, మంత్రాలు ఉత్పన్నమైనాయి. అందుకే ఓంకారము సర్వమంత్రాలకు హేతువు. సగుణ బ్రహ్మాన్ని ఓంకారంతో ఉపాసన చేయవచ్చు. అవ్యక్తమైన పరబ్రహ్మని శబ్దంతో సూచించడానికి ఓంకారమే గుర్తు. ఓంకారంలో అకార, ఉకార, మకారములనే 3 అక్షరాలున్నాయి. ఓంకారం అనేది 3 వేదాలకు ప్రతీక. అకారము ఋగ్వేదమునకు, ఉకారము యజుర్వేదమునకు, మకారము సామవేదమునకు ప్రతీక. దీనిలో ఒక అక్షరాన్ని మాత్రమే ధ్యానించినట్లయితే సాధకుడు మరణానంతరం స్వర్గ సుఖాలను అనుభవించి తర్వాత భూలోకంలో మళ్ళీ జన్మిస్తాడు. ఒకవేళ 2 అక్షరాలను కలిపి ధ్యానించినట్లయితే సాధకుడు సూక్ష్మ శరీరంతో చంద్రలోకానికి పోయి అక్కడ సుఖాలను అనుభవించి తిరిగి మానవలోకంలోని జన్మిస్తాడు. 3 అక్షరాల రూపమైన ఓంకారాన్ని కనుక ధ్యానం చేస్తే సాధకుడు తేజోవంతమైన సూర్యలోకానికి పోతాడు. అక్కడ తన శరీరానికి అంటుకున్న పాపాలను వదిలించుకుంటాడు. ఆ తర్వాత సామవేద భావం చేత బ్రహ్మలోకానికి పోతాడు. కల్పాంతరం వరకు అక్కడ ఉండి ఆ తర్వాత పరబ్రహ్మలో లీనమవుతాడు. దీనినే క్రమముక్తి అంటారు. ఓంకారం యొక్క 3 మాత్రలను విడివిడిగా ధ్యానించేవాడు మృత్యుంజయుడు కాలేడు. 3 మాత్రలను కలిపి ధ్యానించేవాడు అచంచలమైన ఆత్మనిష్టను పొందుతాడు. ఆత్మానుభూతి నుండి చలించడు. ఓంకారోపాసకుడు ఋగ్దేవతలచే భూలోకము, యజుర్దేవతలచే చంద్రలోకము, సామదేవతలచే విద్వాంసులకు మాత్రమే తెలిసిన బ్రహ్మలోకము పొందుతాడు. ఓంకారం ద్వారానే జ్ఞాని అయిన వాడు శాశ్వతమైన బ్రహ్మలోకాన్ని పొంది కల్పాంతమున పరబ్రహ్మలో లీనమవుతాడు. ఈ విధంగా పిప్పలాదుడు ఓంకారాన్ని గురించి వివరించాడు.